రాష్ట్ర అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేస్తూ వారికి దిశ నిర్దేశం విధంగా మరియు రాష్ట్రాభివృద్ధి ఒక దిక్సూచిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొల్సు పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులను కార్యదర్శులను కార్యోన్ముఖాలుగా చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలను ఈ సమావేశంలో జారీ చేయడం జరిగిందన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ పై వేగవంతం చేయాలని, ఫైనాన్స్ కు సంబంధించిన మినహా మరే ఇతర ఫైళ్ల పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఫైనాన్స్ కు సంబంధించిన ఫైళ్లను సిఎస్ తో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఆఫీస్ అమలుపై సమీక్షిస్తూ ఈ మాసాంతానికల్లా శాఖలు ఈ ఆఫీస్ కు అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, వారితో దురుసుగా ప్రవర్తించవద్దని, వారి సమస్యలపై స్థానికులంగా స్పందిస్తూ వాటిని తక్షణమే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశం చాలా ఇన్ఫర్మేటివ్గా, ఎడ్యుకేటివ్గా, అందరికీ ఉపయోగకరంగా, రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఈ సమావేశం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు ఎన్నో ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంస పరిపాలన కానివ్వండి, వ్యవస్థల్ని కూల్చివేయటం మూలంగా కానివ్వండి, ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వారి ఆశలను సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 7 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థని ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను. సో ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించింది ఏమిటంటే ఫైల్స్ క్లియరెన్స్ని వేగవంతం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఆఫీస్తో, ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఈ ఆఫీస్కి కొన్ని అనుసంధానం కాలేదని చెప్పేసి సమావేశంలో అభిప్రాయం వెలువచ్చబడింది. అవన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా, మార్చి నెలాఖరు అనుకుంటాను, మార్చి నెలాఖరు కల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో, సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయం వ్యక్తపడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ జరిగింది చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.